తర్వాత ఈ సింగరేణి మనుగడ కోసం సింగరేణిలో కొత్త గనులు రావాలి. మీరు కూడా ముందు రావాల్సిన హక్కుల కోసం యాజమాన్యంతో కొట్లాడటం, స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడటం. సిపిఐ టౌన్ సెక్రటరీ మిర్యాల రాజేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కంపెనీ లిమిటెడ్ అనేది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉంది. గతంలో సింగరేణి అంటే ఇండిపెండెంట్గా ఉండే సంస్థ. కార్మిక సంఘాలు యాజమాన్యం కలిసి మాట్లాడుకొని కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడం, సింగరేణి అభివృద్ధి కోసం ముందుకెళ్లడం జరిగే పరిస్థితులు మారి పూర్తిగా రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళి రాజకీయ అవసరాల గుణంగా రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా వినే విధంగా తయారయ్యి పూర్తిగా ఇప్పుడు సింగరేణి మనుగడకే ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు ఉన్న చైర్మన్ మన సింగరేణి అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్ర సంస్థకే కాకుండా దేశంలో ఉన్న ఒక సంస్థగా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో విదేశాల్లో కూడా మనం మన సంస్థను విస్తరిస్తున్నాం. ఇక వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మనం బొగ్గు రంగమే కాదు బంగారాన్ని కూడా బయటికి తీస్తున్నాం. మనకు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పుకొని వెళ్ళారు. ఆ చైర్మన్ వెళ్ళిన తర్వాత మారిన అధికారులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సింగరేణికి మనుగడ లేదు, సింగరేణి మొత్తం నష్టాల్లో ఉంది, కార్మికులకి ఏం హక్కులు ఇవ్వలేం, కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి చేయలేం అని సింగరేణిలో కార్మికులు ఎక్కువ ఉన్నారని వీళ్ళు ఒక నెల రోజులు దాటేసరికి పరిస్థితి మారిపోయేటట్టుగా మనకు కబుర్లు చెబుతున్నారు. వీటన్నిటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానం, అదేవిధంగా కంపెనీ అధికారుల విధానాలు అనేవి కార్మికుల్ని చైతన్యం చేయడానికే ఈ బస్సు జాతాన్ని ఏర్పాటు చేసి సేవ్ సింగరేణి పేరు మీద మనం వస్తున్నాం. అంటే ఇది ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో కాదు, ఇది మొదటిసారి కాదు. మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సింగరేణి బిఎఫ్ఆర్లోకి వెళ్ళి సింగరేణిని మూసేస్తారన్నప్పుడు అప్పటి మన జనరల్ సెక్రటరీ గారు కామ్రేడ్ కొమరయ్య గారు బాయికి వెళ్ళి కాలనీల్లో వీట్ మీటింగ్లు పెట్టి, కాలనీలలో బస్తీ మీటింగ్లు పెట్టి కార్మికుల్ని చైతన్యం చేయడం వల్లనే మన సింగరేణి లాభాల్లోకి వచ్చి బిఎఫ్ఆర్ నుంచి బయటకు వచ్చాం. రెండో సందర్భంలో మన సింగరేణికి మనకు కేటాయించిన తాడిచర్ల గనిని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన తదనంతరం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మన కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా ఆ విషయం బయటకు వచ్చి మీకు సంబంధించిన ఒక మైన్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేశారంటే కూనంనేని సాంబశివ గారు వెంటనే ఆ విషయం మన నాయకత్వానికి, మన సీతారామయ్య గారికి, గట్టయ్య గారికి తెలియజేస్తే మనం ఇదే శ్రీరాంపూర్ డివిజన్ నుంచి RK7 న్యూటెక్లో అప్పుడున్న మన ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి సారథ్యంలో ఆయన తీసుకొని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మన ఎమ్మెల్యే గారు అప్పుడు టీఆర్ఎస్కి ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ రెడ్డి గారిని తీసుకొని పెద్ద ఎత్తున మనం నిర్ణయం తీసుకొని బాయ్ టు బాయ్ అని ఒక బాట పెట్టి సింగరేణి కార్మికుల్ని చైతన్యం చేశాం. ఆ కార్యక్రమం ముగింపు రోజే మనం మన అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్తే అప్పటికప్పుడే యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని అది మనకి ఇచ్చేటట్టుగా చేశారు. అదేవిధంగా మూడోసారి 2019-2020లో కరోనా పీరియడ్లో కూడా సింగరేణి నష్టాల్లోకి వెళ్తుంది. సింగరేణికి రావాల్సిన 8,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. సింగరేణిలో అభివృద్ధి జరగాలంటే మన డబ్బులు మనకి ఇవ్వాలని పెద్ద ఎత్తున చైతన్య యాత్రను తీసి మనకు కార్మికులు చైతన్యం పరిచాం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరొక్కసారి ఈ పరిస్థితుల్ని సింగరేణి కార్మికులకు తెలియజేయడానికి ఈ యాత్రను చేస్తున్నాం. ఈ యాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ రేపు జరిగే కార్యక్రమం మన శ్రీరాంపూర్లో రేపు SRP1, SRP3, IK1, OC, అదేవిధంగా మిగతా మైన్స్ అన్నిటిలో రేపు గేట్ మీటింగ్లు ఉంటాయి. మనం ఇచ్చిన ఛార్ట్ ప్రకారం మీరందరూ ఏ మైన్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే కేంద్ర నాయకత్వం అక్కడికి వచ్చి రేపు గేట్ మీటింగ్ పెడుతుంది. ఈ యాత్ర
తర్వాత రామకృష్ణపూరు, మందమరి, బెల్లంపల్లి, గోలేటి, అదేవిధంగా ఆర్జీవన్ నుంచి కొత్తగూడెం వరకు వెళ్తుంది. 30వ తారీఖున కొత్తగూడెంలో మహాధర్ణ చేయడానికి తలపెట్టాం. 29వ తారీఖున ఆదివారం రోజు అందరం సింగరేణికి కొత్తగూడెం వెళ్ళడానికి మీరందరూ మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని సమాయత్తం చేయాలని తెలియజేస్తూ ఇప్పుడు మన